వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంటే వీడి గురించి మాట్లాడి నా స్థాయిని దిగజార్చుకోవడం నాకు ఇష్టం లేదు బేసిక్గాని, అందుకే స్పందించలేదు. బట్ చాలామంది కామెంట్స్లో పెట్టడం కానీ, లేదంటే నేను కొంతమంది పర్సనల్గా నా ఇన్స్టాకి లేదంటే ఫేస్బుక్లో మెసెంజర్లో పవన్ గారు ఏంటి వీడింత దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే మీలాంటి వాళ్ళు కూడా ఎందుకు స్పందించలేదు అని అడిగారు. కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ కొన్ని పదాలు చాలా కఠినంగానే ఉండబోతున్నాయి. అలా అని చెప్పి మహిళల్ని కించపరిచేటువంటి మాటలు నా దగ్గర నుంచి రావు. అవమానకర రీతిలో అయితే డెఫినెట్గా రావు, మహిళల్ని ముఖ్యంగా. అండ్ మేనేజ్మెంట్ కూడా నేను దీని మీద పర్టికులర్గా ఇలాగే మాట్లాడతానని చెప్పి నేను వారి దగ్గర పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ ఉన్నప్పటికీ కూడా నాకు ఇచ్చినటువంటి ఆ లిమిట్స్ని నేను క్రాస్ చేయకూడదు. కాబట్టి ఈ చిరు ఉపోద్ఘాతంతో మొదలు పెడుతున్నాను. వీడి పేరు అన్వేష్. వీడే పెట్టుకున్నటువంటి పేరు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, అంటే వైరల్ చేసిన తర్వాత, బేసిక్గా మీరందరూ వైరల్ చేసిన తర్వాత వాడికి ప్రపంచ యాత్రికుడు అనేటువంటి ఒక ట్యాగ్, దాని ద్వారానే ఏకంగా ఇప్పుడున్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారు సైతం, అంటే సామాన్యంగా మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళా సార్ వీళ్ళు దీని మీద అంటే ఆయన రెస్పాండ్ అవ్వరు. ట్విట్టర్లోని ఇంకో చోట రెస్పాండ్ అవ్వలేదు. ఇట్స్ అ కంప్లైంట్ అగెన్స్ట్ హిమ్. అంటే నాకు ఇవ్వలేదనో, నాకు రెస్పాండ్ అవ్వలేదనో, చాలామందికి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఈ మాట అనాల్సి వస్తుంది. వీడికి మాత్రం ఏంటంటే ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ కెపాసిటీని పెంచుకోవడం కోసం చేశారో ఆర్ఎల్స్ మొత్తానికి వీడితో ఒక ఇంటర్వ్యూ అనేది చేశారు గతంలో, బెట్టింగ్ యాప్స్ అన్నటువంటి దాని మీద. 2025 మే 4వ తేదీన వాడి మీద కేసు కూడా నమోదైంది, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు అన్నటువంటి దాని మీద. ఆ తర్వాత సజ్జనార్ గారు ఏకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇదంతా జూమ్లోనే ఏదో సంథింగ్ అయిపోయింది కదా, ఫైన్. వీడు ఒక జోకర్ వెధవ. ఈ అన్వేష్ అనేటువంటి వాడు ఒక జోకర్ వెధవ. సరే, వాడికి ఉన్నటువంటి అది ప్యాషన్ అనుకోండి. అంటే ఒకప్పుడు సాఫ్ట్ కార్నర్ అని చెప్పను కానీ ఓకే, మనకి ఎలాగో సాధ్యం కాదు, పక్కనున్న బట్టికే మనం వెళ్ళలేకపోతున్నాం. బట్ వీడికి ఉన్నటువంటి ఆ తెలివితేటలకో ఇంకో దానికో అడుక్కుంటున్నాడో, ఇంకోటి చేస్తున్నాడో, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నాడో, మొత్తానికి ప్రపంచ దేశాల్లో చాలా వరకు తిరిగి వస్తున్నాడు. ఇది చాలా అరుదైనటువంటి ఒక ఫీట్ అని చెప్పి ఒక భావన ఉండేది. బట్ ఇప్పుడు అది కూడా చచ్చిపోయింది, అవసరం లేదు. ఎందుకంటే ఈ దరిద్రుడు తన కన్న తల్లికే ద్రోహం చేశాడు కాబట్టి. ఎస్, ఈ అన్వేష్ అనేటువంటి వాడు తన కన్న తల్లికి ద్రోహం చేశాడు. పాపం ఆవిడ ఎంతమంది దేవుళ్ళకు మొక్కిందో, ఏం పూజలు చేసిందో, ఏ ధ్యానం చేసుకుందో, ఎలా చేసుకుందో, ఎన్నో కళలతోటి నాకంటూ ప్రయోజకుడైనటువంటి ఒక కొడుకు, ఒక కూతురు, ఒక బిడ్డ పుట్టాలి అనుకున్నారు. కొడుకు పుట్టాడు. ఓకే, వీడు అందరికీ ఆదర్శంగా ఉంటాడు అని చెప్పి ఆవిడ భావించింది, అలాగే పెంచింది. బట్ అన్ఫార్చునేట్లీ వీడికి ఉన్నటువంటి దానికి ఆవిడ కడుపు కోత మిగిల్చాడు ఈ దరిద్రుడు. వాడు మొన్న మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు గతంలో స్త్రీల స్వేచ్ఛ అనేటువంటి దాని మీద, ఈ టీషర్ట్లు వేసుకోవడం, వస్త్రధారణ అనే దాని మీద, వస్త్రధారణ గురించి కాదు కానీ దాని మీద ఉండే క్యాప్షన్స్ గురించి ఆయన ఒక మాట మాట్లాడుతూ అన్నటువంటి దానికి, ఎస్, నేను మొన్న కూడా మీకు చెప్పాను, వ్యాస భగవానుడి వృత్తాంతంలో సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు, ఆ శ్లోకం ఆయన చేత రాయించాడు. ఏకాంతమున తల్లి, చెల్లి, సోదరిమణులతో ఎవరు ఉండకూడదు, ఎందుకంటే కామాన్ని జయించలేనటువంటి వాళ్ళు బలహీనతలకు లోనవుతారు అన్నటువంటి వృత్తాంతాన్ని మొన్న చదివి వినిపించాను మీకు, మీరందరూ కూడా చూశారు. ఈ వివాదంలో వచ్చి మాట్లాడుతూ ఈ వెధవ చేసినటువంటి వ్యాఖ్యలు రామాయణాన్ని మహాభారతాన్ని తీసుకొని దాంట్లో నేను ఆ వీడియోలు చూపించలేకపోతున్నానండి. గరికపాటి గారిని వారి తల్లిని అవమానిస్తూ వీడు చేసినటువంటి వ్యాఖ్యలు, పైగా వీడేం చేశాడో తెలుసా? వీడి బయట ఆడియో రికార్డ్స్ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే వీడు ఒక 14 ఏళ్ల అమ్మాయితోటి శృంగారం నేర్పాడు. వీడు మన భారతీయ ఆలయాల మీద ఉండేటువంటిది వాత్సాయన, కామసూత్ర, వీటికి సంబంధించినటువంటి ఆ శిల్ప భంగిమలు, వీటన్నిటి మీద మాట్లాడతాడు. అవి మాట్లాడుతూ వీడు అన్నటువంటి మాటలు, వీడిచ్చినటువంటి స్టేట్మెంట్లు, అన్వేష్ అనేటువంటి వాడు కనుక భారతదేశంలో అడుగు పెట్టాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్కి, ఏజెన్సీస్కి అన్నిటికీ ఒకటే విన్నపం ఏంటంటే, ఫస్ట్ వాడి వీసాని క్యాన్సిల్ చేయండి, వాడి ఇండియన్ సిటిజన్షిప్ని రద్దు చేయండి. లేదు, రాజ్యాంగం అనేది అందరికీ సమానం, వాడు కూడా వస్తాడు, మేము బెట్టింగ్ యాప్లో అరెస్ట్ చేసుకోవాలి, ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత బెయిల్ ఇవ్వాలి, ఇలాంటివి మీరు పెట్టుకునేటట్టయితే దయచేసి సమాజంలో వాడిని కనీసం కాలు కూడా పెట్టనివ్వకండి. పెట్టాడు అంటే మాత్రం నేనైతే చెప్తున్నా, స్వచ్ఛందంగా నేను చెప్తున్నా, రేపొద్దున నన్ను అరెస్ట్ చేసుకుంటారా, ఆర్ఎల్స్ కేసులే పెడతారా నా మీద. వాడు వచ్చాడంటే వాడు కాలు చేయి తీసేసి వాడు నాలుగు కట్ చేసేయడమే నిర్మోహమాటంగా.
ఎందుకంటే మీరు ఎలాగో చేయలేరు ఆ పనులు. ఎందుకంటే ఉన్నావోలో బాలికను రేప్ చేసినటువంటి వాళ్ళని, లేదంటే లైంగికంగా బాధించినటువంటి వాళ్ళని, వీళ్ళని మీరేం చేయలేకపోతున్నారు. ఎలాగో జైల్లో పెట్టి మేపడం తప్పితే మీకు చర్యలు తీసుకోవడం, మీరు చట్టాలు చేయడం అనేది మీ దిక్కుమాలిన ప్రభుత్వాలకు మీకు రాదు. కాబట్టి ఇక ప్రజలే ఇలాంటి వాళ్ళ విషయంలో నిర్ణయాలు తీసుకునేటట్టయితే శాంతి భద్రతలకు విఘాతం అనేటువంటి పేరు మాత్రం దయచేసి తీసుకురావకండి. ఎందుకంటే ఆవేశంతో మాట్లాడుతున్న మాత్రం అనుకోకండి, ఆలోచనతో పూర్తి స్పృహతో ఈ మాట మాట్లాడుతున్నా. వీడిని సపోర్ట్ చేసేటువంటి వాడు ఎవడైనా సరే వచ్చాడు అంటే వాడు నాలుగు కోసేయడమే. రామాయణాన్ని తీసుకొని రామాయణంలో సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్ళి రేప్ చేసేసాడని మాట్లాడతాడు వీడు. మహాభారతంలో ద్రౌపదిని రేప్ చేశాడని వీడు స్టేట్మెంట్ ఇస్తాడా? వాడు మాట్లాడేటువంటి మాటలు అన్ని బూతులు తప్పితే ఏమీ లేవు. బూతులు తప్పితే సమాజానికి ఉపయోగపడేటువంటిది ఒక్కటన్నా ఉందంటే ఒక్కటి కూడా లేదు. ఏమనంటే నేను సేవ చేస్తున్నాను. ఎవరికి చేస్తున్నాడు సేవ? దీనికి చేస్తున్నాడు. నెలకి లక్షలు సంపాదించుకుంటూ. ఆ సంపాదించేదాన్ని ఇదిగో ఇలాంటి నోటి దురద కార్యక్రమాలు వీటికి మాత్రం వీడు తీసుకెళ్తున్నాడు. హిందూ ధర్మం మీద వీడు చేసేటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, హిందూ దేవీ దేవతల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, సనాతన ధర్మం మీద చేసేటువంటి వ్యాఖ్యలు, సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళ మీద వీడు చేసేటువంటి వ్యాఖ్యలు వీడి ఎన్నాళ్ళని చెప్పి ఉపేక్షించాలి. గరికపాటి నరసింహారావు గారు వాడి తండ్రి వయసు అలాంటి ఆయన్ని పట్టుకొని కనీసం మాటల్లో చెప్పలేకపోతున్నాను. వాడు మాట్లాడినటువంటి మాటలు వాడికి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల పైచిలుకు మంది వాడికి ఫాలోవర్లు, సబ్స్క్రైబర్లు, నెలకు 89 రూపాయలు కట్టుకుంటూ ఆ బూతులు వినడానికి, వాడు చూపించేటువంటివి చూడడానికి, బూతులు చూడడానికి 89 రూపాయలు ప్రతి ఒక్కడు కట్టుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త కంటెంట్ కోసమని వాడిని పెంచి పోషించడానికి. పక్కన ఉన్న వాడికి సాయం చేయగో ఇలాంటివి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇలాంటి బూతుల్ని, ఇలాంటి వాళ్ళని లేపి పెట్టడానికి ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, వాటిల్లోనూ కూడా వీడు మాట్లాడినటువంటి మాటలకి మరి వాళ్ళ అమ్మగారిని మొన్న కంబోడియా తీసుకెళ్ళట, వాళ్ళ కుటుంబాన్ని వెకేషన్కి కంబోడియా తీసుకెళ్ళట. ఆవిడ ముందే మాట్లాడా? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగితే నాలుగు కత్తిరించడం. అది ఆడైనా మగైనా, అది నేనైనా సరే తప్పుడు మాటలు మాట్లాడితే కించపరిచేటువంటి విధంగా, వ్యంగ్యం వేరు, కించపరచడం వేరు, సెక్స్ వేరు, శృంగారం వేరు, రెండిటికి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. ఆ రెండిటి మధ్య ఆ థిన్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అనేది తెలుసుకోలేకపోవడం వల్లే సమాజం విచ్ఛిన్నం అవుతోంది తప్పితే ఏం లేదు. ఆ విజ్ఞత అనేది ఉండాలి. మన చదువు అది నేర్పించాలి, పెద్దలు అది నేర్పించాలి, సమాజం నేర్పించాలి. ఇవి నేర్పించకపోవడం బట్టి ఇలాంటి దగుల్బాజీ వెధవలందరూ కూడా సమాజంలో తయారవుతున్నారు. సాంప్రదాయాలకి, ధర్మానికి విరుద్ధంగా మాట్లాడాలు, చేయడాలు చేస్తున్నారు. ఎందుకు ఉపేక్షించాలి వీళ్ళని? గరికపాటి నరసింహారావు గారు మాట్లాడినటువంటి మాట అది ఈరోజు మాట్లాడింది కాదు, దాదాపుగా ఎప్పుడో 2-3 ఏళ్ల పైనే, ఇంకా ముందే అయింది నాకు తెలిసి. అయితే నాకున్నటువంటి స్పృహలో నేను చూసినప్పటికీ ఆయన ఇది మాత్రమే కాదు, ఇంకా అనేక విషయాల మీద మాట్లాడారు ఆయన. కానీ ప్రతి దాంట్లోనూ ఒక నీతి అనేది ఉంది. నీతి తప్పి ఆయన ఎప్పుడూ చరించలేదు, నీతి తప్పి మాట్లాడలేదు. సమాజానికి మంచిగా చెప్పుకుంటూ వచ్చారు, ప్రవచన రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు. అలాంటి ఆయన్ని పట్టుకొని ఏం తెలుసు వీడికి? అవధానం అనే ప్రక్రియ అనే దానికి అది తెలుగులో మాత్రమే ఉంది. అవధానం అనే ప్రక్రియ మనకి మాత్రమే సొంతం, అంత గర్వపడాలి. అలాంటి ఒక అవధానిని పట్టుకొని, ఒక పండితుడిని పట్టుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేసేది. మరి తల్లిని దూషించేటువంటి విధంగా వాడు మాట్లాడినటువంటి మాటలకి రక్తం మరుగుతోంది. నేను చాలా క్లియర్గా ఉన్నా. వాడు నా ఎదురుకుండా నించుంటే వాడి నాలుగు కత్తిరించడమే ఖచ్చితం. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది వాళ్ళ అమ్మా నాన్న చూసినా, లేదు వాళ్ళ తమ్ముడు చూసినా, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాడి అభిమానులు అనే పేరుతో ఎవరు చూసినా వక్రబుద్ధితో ఏం మాట్లాడినా ఐ డోంట్ కేర్. రేపు పొద్దున్న సజ్జనార్ గారు సైతం పిలిపించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలమ్మా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు, సమాజంలో హింసను రేకెత్తించే విధంగా ఏమాత్రం మాట్లాడతామంటే ఫస్ట్ అసలు మీ డ్యూటీ మీరు చేస్తే మాలాంటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు ఇలాంటి వాటి మీద. సో మీ డ్యూటీ మీరు చేయట్లేదు కాబట్టే, అంటే ఇక్కడ ఆయన పేరు తీసుకొస్తున్నాను తప్పుగా అనుకోకండి, ఆయన అవమానించడం కాదు, నేను ఎంటైర్ వ్యవస్థను అంటున్నాను నేను. వీళ్ళ పైన ఉండేటువంటి బాసులు, వాళ్ళ పైన ఉండేటువంటి బాసులు, ద సో కాల్డ్ పార్లమెంట్, ద సో కాల్డ్ లెజిస్లేచర్, వాళ్ళని అంటున్నాను నేను. వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఈరోజు నాలాంటి వాడికి ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం, నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఇలాంటి మాట్లాడే అవకాశం మనకు లేదు. రామాయణాన్ని, మహాభారతాన్ని కించపరచడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇలాంటి వెధవలందరికీ కూడా. అనవసరంగా పుట్టారు భూమి మీద, వీళ్ళు అనవసరంగా పుట్టారు. మానవ జన్మ అనేది పరమోత్కృష్టమైనది, అంత తొందరగా రాదు అనేది మనకి మన ధర్మంలో చెప్తారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పితే మానవ జన్మ అనేది రాదు మనకి అని. అయినా సరే ఆ వచ్చినటువంటి దాన్ని ఇలా స్వార్థంగా ఉపయోగించుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడడానికి దీనికి చేస్తూ, ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఏదో పెద్ద ఇప్పుడు వచ్చే సోషల్ స్టంట్ చేస్తున్నాడు వాడు తప్పితే ఏం లేదు. ఈ పనికిమాలిన వెధవ సోషల్ స్టంట్ చేస్తున్నాడు.
వాడికి ఛానల్ వ్యూవర్షిప్ పడిపోయిందనో లేదంటే కాంట్రవర్సీ వెతుక్కుని దీని కాంట్రవర్సీ చేస్తే ఇప్పుడు వ్యూవర్షిప్ పెరిగిపోద్ది, నాకు ఇమ్మీడియట్గా సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా నాకు శవం మీద పేలాలు ఎరుకు తినడం, ఇలాంటి పనికి మాలిన వెధవలందరూ కూడా. పైగా పేరుకి ప్రపంచ యాత్రికుడు అని వీడికి ఒక ట్యాగ్, తెలుగువాడవడం అదొక దౌర్భాగ్యం. బహిష్కరించాలి వీడిని. భారతదేశంలో వీడి ఛానల్స్ని, వీడి సోషల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా బహిష్కరించాలి. ఎందుకు గవర్నమెంట్ ఆ చర్యలు తీసుకోదు? 120 కోట్ల మంది ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా రామాయణాన్ని, మహాభారతాన్ని ఆదర్శంగా తీసుకొని, ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి ఆ రోజు కురుక్షేత్రంలో సొంత వాళ్ళైనా సరే 5 అన్నదమ్ములు 101 మందిని మొత్తం క్లియర్ చేసేశారు. రామాయణంలో ఆడదాన్ని ఏడిపించాడు అన్నటువంటి దాంతో మహాజ్ఞాని పరమ శివభక్తుడు చతుర్వేద పారంగతుడైనటువంటి రావణాసురుని సైతం రాముడు అనేటువంటి ఒక మనిషి తన భార్యని ఇలాగ అవమానించాడని చెప్పి ప్రకృతి సహాయాన్ని అంటే రాళ్ళు రప్పల్ని సైతం వంతెనగా మార్చుకుని సముద్రం మీద ముందుకు వెళుతూ సైన్యం లేదు అనుకుంటే, సైన్యం లేదంటే వానర సైన్యాన్ని, కోతుల్ని కూడా సైన్యంగా తీసుకుని వెళ్ళి వాడిని తల నరికేసినటువంటి మహోన్నత చరిత్రని వక్రీకరిస్తూ వాడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏం నేర్చుకుంటున్నాను దీంట్లో? తప్పు చేస్తే శిక్ష పడి తీరుతుంది అని రామాయణం చెప్తోంది, మహాభారతం చెప్తోంది. లేదు, తప్పు జరిగింది, తప్పు మాత్రమే, తప్పునొక్కటే, పడిన శిక్ష గురించి మాట్లాడు. ఇలాంటి వెధవలందరినీ ఉపేక్షించాలా సమాజం. రాజ్యాంగంలో నాకు హక్కు ఇచ్చింది ఇది అంటే రాజ్యాంగంలో వెళ్ళి పీఠికి చూడరా, పైన రామాయణాన్ని, ధర్మం అంటే ఏంటి అని చూపిస్తారు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని తీసుకొని లోపల మహాభారతాన్ని వాటిని ప్రతిబింబించారు. దేవాలయాల మీద ఉండేటువంటి శిల్పశాస్త్రం, వాత్సాయన కామసూత్రాలు కానీ ఇవన్నీ కానీ మనిషిలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలన్నిటినీ కూడా వివరిస్తూ ప్రతి దానిని కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా బూతు బొమ్మలు ఉన్నాయి. ఆ లెక్కన తల్లి తండ్రికి చేసేది కూడా సంసారం కాదు, బూతే. ఆ బూతు నుంచే నువ్వైనా నేనైనా పుట్టాం. సంస్కారం అనేది లేదు, చదువు లేదు, చట్టుబండలు లేవు. పైగా చాలా గర్వంగా చెప్పుకుంటాడు $1000 ఇచ్చి 14 ఏళ్ల అమ్మాయితోటి నేను చేశాను అని. మరి వీడిని ఏం చేయాలి? ఇదే భారతదేశంలో జరుగుంటే, భారతదేశం వెలుపల జరిగింది కాబట్టి వాడి మీద పాక్సో కేసు పెట్టడానికి లేదు. భారతదేశంలో చేసి ఉంటే పాక్సో కేసు పెట్టుండేవాళ్ళు. దాన్ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ గ్రౌండ్స్ మీద పెట్టచ్చు, వాడు ఎక్కడో ఏదో చేసి ఉండొచ్చు, కానీ దాన్ని వాడి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా భారతదేశంలో ప్రమోట్ చేస్తున్నాడు. నేను 14 ఏళ్ల వాళ్ళతో ఇది చేశాను అని చెప్పి. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి కూడా మీరు చేయండి పర్వాలేదని ప్రమోట్ చేస్తుంటే వీడిని ఉపేక్షించాలా, చట్టాలు వ్యవస్థలు వీడిని ఉపేక్షించాలా. పైగా వీడిని కూర్చోబెట్టుకొని గంట సేపు కమిషనర్ ఆఫ్ పోలీస్ సమాజానికి శాంతి భద్రతలను కాపాడాలి, మీ తప్పు చేస్తే శిక్షిస్తామనేటువంటి వ్యక్తి ఇలాంటి వెధవని తీసుకొని స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. అది ఇంకా వీడిని సపోర్ట్ చేసేటువంటి సన్నాసులు ఎవడన్నా ఉన్నాడంటే మీ తల్లిదండ్రులకి వాళ్ళు మీకు ఇచ్చినటువంటి జన్మకు అర్థం లేకుండా పోయినట్టే. ఇంకా వాడిని ఫాలో అవుతున్నారు, ఇంకా వాడి వీడియోలు చూసి తరిస్తున్నారు, నవ్వుకుంటున్నారు. లేదంటే అబ్బో అక్కడ దేశాన్ని చూపించాడు ఇది అనుకుంటున్నారంటే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అని ఇంకా అనేక ఛానల్స్ ఉన్నాయి ప్రపంచాన్ని చూపించేటువంటివి. వాటిని చూస్తే ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. వీడు చూపించేది నాలెడ్జ్ ఏం లేదు, వీడి బూతులు తప్పితే. తెలుగు భాష అదే అనుకునేటువంటి ప్రమాదం ఇంకా చాలా చచ్చింది దాంట్లో. ఎందుకని చెప్పి నిషేధించరు? ఎందుకని వీడి వీడియోలు భారతదేశంలో ప్లే అవ్వకుండా, ఎందుకని వీడి సోషల్ మీడియాలో భారతదేశంలో స్తంభించకుండా, ఎందుకని వీడి బ్యాంక్ అకౌంట్లో భారతదేశంలో స్తంభించకుండా ఎందుకని నిషేధించలేకపోతున్నారు ఇప్పటికీ కూడా? ఎందుకని వీడి పాస్పోర్ట్ ఇంకా రద్దు చేయకుండా ఉంచారు? ఇలాంటి మాటలు మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి కదా, భారతీయులకి మనోవేదన మిగులుస్తున్నందుకు, భారతీయుల పరువు తీస్తున్నందుకు ఎందుకు వీడిని ఉపేక్షించాలి? ఏమైనా మాట్లాడితే మహిళల గురించి, మహిళల స్వాతంత్రం గురించి, ఆడవాళ్ళ హక్కుల కోసం రండి మాట్లాడుకుందాం. ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతూ అనసూయకు మద్దతుగా పాపం ఆవిడైతే పెద్ద గొప్ప సంఘ సంస్కర్తలాగా పనిచేసేసింది, ఆవిడ వాక్ స్వాతంత్రాని కోసం ఆవిడని ఇక్కడ తొక్కేస్తున్నారు అన్నదానికి మద్దతుగా వచ్చి మాట్లాడేశాడు. మరి అది కాకుండా వీడు పెట్టే తమ్నైల్స్ ఇంకా చూడండి, ఏంటంటే ప్రపంచ యాత్రికుడితో ముచ్చట్లు ఆడవారికి మాత్రమే వీడు పెట్టే తమ్నైల్స్ ఇవి. ఇందులో నా పెళ్ళం ఎవరు, ఆడవాళ్ళకి మాత్రమే మెలిస్తా వస్తుంది. ఇంత దిగజారుడుతనంతో ఆడవాళ్ళని చాలా అత్యంత దిగజార్చేటువంటి విధంగా చూపించే వీడు మాట్లాడినటువంటి దానికి ఎందుకని వీడిని ఉపేక్షించాలి?
వీడిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని ఎందుకని ఉపేక్షించాలి? వాడి ఇంటరాక్షన్ పెడతాడు, నా పేరు అన్వేష్, నేను ప్రపంచ యాత్రికుడిని, వెల్కమ్ టు మై ఛానల్, నా అన్వేషణ కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని, నేను వైజాగ్ అబ్బాయిని, నేను ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఇప్పటివరకు 125 దేశాలు తిరిగాను, అన్ని దేశాలు తిరిగి అవి మీకు చూపించాలి, ఆ చూపించేటువంటి క్రమంలో అమ్మాయిల్ని వాళ్ళందరినీ కూడా ఇగో ఇది చేయాలి. నేను యాక్చువల్లీ ఆ వీడియో చూపిద్దాం అనుకున్న టీం అందరితో డిస్కస్ చేసిన తర్వాత అనుకున్నాం, లేదు చూపించడానికి కాదు, వినిపించడానికి కూడా వీలు లేదు వాడు మాట్లాడినటువంటి మాటలు అని చెప్పని. నా ఎదురుకుండా ఇక్కడే ఉంటే, నేను చెప్తున్నాను కదా, నా ఎదురుకుండా ఉన్నాడు అంటే మాత్రం నాతో మాట్లాడుతూ నేను ఈ పాటికి ఒక కాలు చెయ్యి విరిచేసి కూర్చోబెట్టేవాడిని వాడిని. ఇక జీవితంలో నడవకుండా చేసి ఉండేవాడిని. తీసుకెళ్ళి ఏ మూసీ నది దగ్గర ఏ ఎడారిలోనో నీళ్లు కూడా దొరకని చోట పడేసి ఉండేవాడిని. నా టెంపర్, చాలామంది ఏ రకంగా మాట్లాడినా ఎలా మాట్లాడినా నా టెంపర్ని ఇప్పటిదాకా నేను కోల్పోలేదు. బట్ నిన్నటి నుంచి హాంట్ చేస్తుంది వాడు మాట్లాడినటువంటి మాటలు. బయట సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, సంబంధం లేనటువంటి వాళ్ళు అంటే వాడిని తిడుతున్న వాళ్ళు కానీ ఏం చేసినా కానీ వాడిని ప్రమోట్ చేస్తూ, వాడు మాట్లాడిన దాన్ని వాడిని తిడుతున్నా కానీ వాడి వీడియోని ప్రమోట్ చేస్తూ ఎంతమంది వాటిని షేర్ చేశారో చూడడానికి నిజంగా ఇంకంతగా ఫోన్ కూడా పక్కన పెట్టేస్తారు. అసలు సోషల్ మీడియాలో ఏముందనేది కూడా చూడడం పక్కన పడేశారు. కానీ అది సొల్యూషన్ కాదు కదా. ఫుల్ స్టాప్ పడాలి కదా దేనికైనా సరే, ఫుల్ స్టాప్ పడాలి కదా దేనికైనా సరే. ఎందుకని భారతదేశ ప్రభుత్వం సింపుల్ ఒకటే మాట డిమాండ్ ప్రతి ఒక్కళ్ళ నుంచి ముందుగా ఉన్నటువంటిది, చెయ్యగలిగినటువంటిది, ఫస్ట్ వాడి వీసాని క్యాన్సిల్ చేయాలి, వాడి పాస్పోర్ట్ని బ్యాన్ చేయాలి, రెస్ట్రిక్టెడ్లో పెట్టేయాలి. వాడు ఇంకా ఎక్కడ ఆగిపోయాడో అక్కడే తప్పితే ఇంకా వాడికి ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. వాడి బ్యాంక్ అకౌంట్స్ ఇండియాకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్తంభింపజేయాల్సిందే, నిర్మోహమాటంగా స్తంభింపజేయాల్సిందే. ఏదైతే వాడి అకౌంట్స్ యూట్యూబ్ అకౌంట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్ ఎవర్ ద సోషల్ మీడియం ప్లాట్ఫామ్స్ ఈజ్ యూజింగ్ రైట్ నవ్, అన్నిటినీ కూడా ఇండియాలో బ్లాక్ చేయాల్సిందే. ఎందుకంటే విదేశీ చట్టాల్లో మనకు తెలియదు కాబట్టి ఇండియాలో, ఇండియన్ టెరిటరీలో, ఇండియన్ సర్వర్స్లో ఏది కనిపించడానికి వినిపించడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చెయ్యగలదు. నోటీసులు ఇవ్వడాలు ఇవి లేదు. ఒక ఆర్డర్ పాస్ చేస్తే చాలు. భారత విదేశాంగ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ వాళ్ళు, అలాగే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ఇమ్మీడియట్గా చిటికలు చేయొచ్చు ఈ పని. కానీ వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళి చెప్పేటువంటి వాడు ఎవడు? మన రాజకీయ నాయకులు వాళ్ళకి కూడా తెలీదా? సో ఎవడైనా నా అన్వేషణనో లేదంటే ఆ అన్వేషగాడినో ప్రపంచ యాత్రికుడనో వీటిని పెట్టుకొని మేము సపోర్ట్ చేస్తున్నాం ఇది అంటే, మీరైతే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాడిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మీ అమ్మ నాన్న మీకు ఇచ్చినటువంటి జన్మకి అది వృధా. వాళ్ళు మిమ్మల్ని అనవసరంగా కన్నారు. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ లౌడ్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.